హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 42వ భాగము. ఇక కథలోకి వెళితే, అఖిలాండేశ్వరి నిలయంలో ఎంగేజ్మెంట్ వేడుక ఊహించని రీతిలో వేడెక్కిపోయింది. అక్కడికి వచ్చిన అతిథులు అంతా అయోమయంగా వెళ్ళిపోయారు. పిల్లని ఇస్తామని వచ్చిన వాళ్ళు మంటెత్తిపోయి అరిచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే జంపు. అంతేకాదు, అసలు ఇంట్లో ఆవిడ పిల్లలే జంపు అంటూ మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తూ అఖిలాండేశ్వరి నిలయం అస్తవ్యస్తంగా మారింది. వరప్రసాద్ పెళ్లి విషయం, ఆంజనేయ ప్రసాద్ రియాక్షన్, ఇప్పుడు అఖిలాండేశ్వరి పరిస్థితి ఏమిటి? మిగిలిన ఒక్క కూతురు అయినా ఆవిడ మాట వింటుందా? ఎలక్షన్స్లో దెబ్బతిన్న అఖిలాండేశ్వరికి బ్యాడ్ టైం నడుస్తుంది. అంతకంటే పెద్ద దెబ్బ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటం. అంతేకాదు, ఆవిడ ఏసీపీ గారు తన ఇంటి పిల్లని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు అన్నారు. ఏసీపీ ఆమెను అత్తగారు అంటున్నారు. అంటే ఏసీపీ భార్య అఖిలాండేశ్వరికి కూతురు వరస? అసలు ఆమె ఎవరు? కళ్యాణ్ గారు పెళ్లి మండపంలో విక్రమసింహ మృణాలిని దంపతుల కుమార్తె జ్యోతిర్మయి తన భార్య అన్నారు. అలాంటప్పుడు ఆమె అఖిలాండేశ్వరికి కూతురు వరుస ఎలా అయ్యింది? అసలు ఎవరి విక్రమసింహ మృణాలిని అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏవే వార్తలు ఒక హాట్ టాపిక్గా మారి వైరల్ అయ్యాయి. అఖిలాండేశ్వరికి కళ్యాణ్ ఇంకా తన కొడుకు ఇచ్చిన షాక్ కంటే మీడియా ఇచ్చిన షాక్ గట్టిగా తగిలింది. ఆవిడ నోటితో ఆవిడే ఈ ఇంటి పిల్ల అని జ్యోతి విషయం మాట్లాడింది. అందుకే ఇప్పుడు అంతా అనుమానపడుతున్నారు. ఆవిడ కొడుకులు తనని విడిచి వెళ్ళిపోవటం, పెద్ద కూతురు అల్లుడు కూడా ముందు జాగ్రత్త పడటం అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. పిచ్చి పట్టినట్టు అరుస్తూ, నన్నే మోసం చేస్తారా? నన్ను కాదు అనుకుని పోతారా? నేను అంటే లెక్క లేకుండా పోయింది. ఎక్కడికి పోతారు? చేతిలో పైసలు ఖర్చు అయితే ఈ అమ్మాయి గతి. ఈ ఫ్యాక్టరీలు కంపెనీలు అన్నీ నా చేతిలో ఉన్నాయి. అంతా నా కాళ్ళ దగ్గరికి వస్తారు. మీకు నేనే దిక్కు అంటూ నోటికి వచ్చిన తిట్లు తిడుతూ విదేశాల్లో ఉన్న శివప్రసాద్, గాయత్రి, కృష్ణమోహన్లకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ వచ్చింది. అంతేకాకుండా రెండో కొడుకు తనకి చెప్పకుండా గుమస్తా కూతురిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. వాడికి పైసా అందటానికి లేదు అంటూ కనకారావుకి ఆర్డర్ వేసింది. జరిగిన అవమానంతో ఆంజనేయ ప్రసాద్ దేశం విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వాడికి ఏం కావాలో చూడు. అలాగే అమ్మ మీద కోపం వద్దు అని, బాధ తగ్గగానే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పు అని అతడికి ముందు 4 ఇచ్చి తర్వాత పంపింది. 4 అంటే డబ్బు కట్టలు కాదు, చెంపదెబ్బలు. ఆ అబ్బాయి పెళ్ళి పిల్లలు వరకు వచ్చినా ఏమీ తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు అని వాయించింది. మధు, రఘురామయ్య, ఆంజనేయ ప్రసాద్ వెళ్ళగానే ఆవిడ ముందు వండకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం అఖిలాండేశ్వరి ఒక్కతే ఇంట్లో ఉంది. పనివాళ్ళు కూడా ఆవిడ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. అంత కోపంగా ఉందావిడ. జరిగిన సంఘటనలు, కళ్యాణ్ చేసిన పనులు, తన కడుపున పుట్టిన పిల్లలే తనని కాదు అని వెళ్ళిపోవటం ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం ఆవహించింది. ఆవిడ ఈ ఆస్తి అంతస్తు అంతా తన పిల్లల కోసమే అనుకుంది. అందుకే ఎన్నో ఘోరాలు చేసింది. కానీ ఆ పిల్లలే ఇప్పుడు ఇక్కడ లేరు. మరి ఈ ఆస్తి అంతస్తు ఏం చేసుకోవాలి అనుకుంటూ ఉండగా ఆవిడకు మధు గుర్తుకు వచ్చింది. ఎవరు లేకపోయినా నా వారసురాలు మధు ఉంది. ఆమెకే నా యావదాస్తిని ఇస్తాను. గొప్ప వ్యక్తికి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు తప్పుగా రాసిన పత్రికల వాళ్ళు అప్పుడు గొప్పగా రాస్తారు. నా దగ్గర డబ్బు, పరపతి ఉంది. అందుకే నన్ను తిట్టాలి, వేలెత్తి చూపాలి అనుకున్నా ఎవరూ ధైర్యం చేయరు అని సర్ది చెప్పుకుంటూ ఉంటే ఏవో మాటలు వినిపించాయి. అంతా నీ భ్రమ అఖిలాండేశ్వరి. నీ యావదాస్తి ఎక్కడుంది? నీ ఆస్తి ఎవరి ఆస్తి? ఎవరికిస్తావు? ఈ ఆస్తి సర్వ హక్కులు మా బిడ్డవి. ఆమెను పెళ్లి చేసుకుని ఇంటి అల్లుడు అయిన కళ్యాణ్ నారాయణవి. అతడి భార్య ఆస్తికి అతడే అన్నీ. నీకు అంటూ ఏమీ లేదు. జోలి పట్టుకుని వచ్చి మమ్మల్ని నాశనం చేశావు. నీకు నాశనం తప్పదు. ఆశల కోట కట్టుకుని మా బిడ్డకి అన్యాయం చేశావు. నువ్వు ఏ పిల్లల కోసం ఇదంతా చేశావో ఆ పిల్లలే నిన్ను కాదు అని పోయారు. నీకంటూ ఏమీ మిగలదు. మా బిడ్డ ఇక్కడికి మహారాణి హోదాలో తిరిగి వస్తుంది. నీ ఆటలు కట్టించేవాడు కళ్యాణ్ నారాయణ. నీ అంతు చూస్తాడు. నీ చుట్టూ ఆఘాతం ఏర్పడింది. నష్టజాతకురాలి ముద్ర వేసిన ఇంటి యువరాన్ని బయట అడుగు పెట్టింది.
నీకు దరిద్రం పట్టుకుంది, నీకు నాశనం తప్పదు అంటూ ఆవిడ అంతరాత్మ జ్యోతి తల్లిదండ్రిలా మాటల్లా మాట్లాడుతూ ఆమెను భయపెట్టసాగింది. అంతే, అఖిలాండేశ్వరి చేసిన తప్పులు గుర్తు చేసుకుంటూ జరగబోయే ప్రమాదం ఊహిస్తూ భయపడిపోయి ఆ మాటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పరుగులు పెడుతూ ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న మృణాలిని గది వద్దకు వచ్చి స్పృహ లేకుండా పడిపోయింది. ఇంట్లో ఉన్న సూరిబాబు ఆ దృశ్యం చూసి కంగారుగా రఘురామయ్య గారికి విషయం చెప్పాడు. వెంటనే ఆవిడను హాస్పిటల్ చేర్చారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంతసేపటి క్రితం ఇంటి నుంచి బయటికి వచ్చిన వరప్రసాద్ అతడి భార్య పిల్లలను కళ్యాణ్ ఒక ఇంట్లో చేర్చాడు. ప్రస్తుతం వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంచాడు. అతడికి అఖిలాండేశ్వరి సంగతి తెలుసు. పంతంతో కన్నవాళ్ళని కూడా నాశనం చేసుకుంటుంది. అందుకే జాగ్రత్త పడ్డాడు. వరప్రసాద్ భార్యాబిడ్డల సంగతి తెలుసుకున్న కళ్యాణ్ పద్మకి ధైర్యం చెప్పాడు. నిశ్చితార్థం జరిగితే నీకు నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే తాను చెప్పినట్టు చేయమని, అంతా నేను చూసుకుంటాను అని నమ్మకం ఇచ్చాడు. అందుకే ఆవిడ పిల్లల్ని తీసుకుని ఫంక్షన్ జరుగుతున్న దగ్గరకు వస్తున్నా ఈ నిశ్చితార్థం జరగనివ్వను అని వరప్రసాద్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత జరిగింది తెలిసిందేగా. వరప్రసాద్ భార్య బిడ్డలతో కళ్యాణ్కి థ్యాంక్స్ చెబుతూ ఉండగా అక్కడికి ఆంజనేయ ప్రసాద్ ఇంకా మధు, రఘురామయ్య ప్రత్యక్షమయ్యారు. విజయ్ కళ్యాణ్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వారు. ఆంజనేయ ప్రసాద్ అమెరికా వెళ్ళి బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నట్టు, అలాగే ఇప్పట్లో ఇండియా రాను అన్నట్టు చెబుతుంటే కళ్యాణ్ చిన్నగా నవ్వి, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి, బట్ వెళ్లే ముందు నీ వాళ్ళకి అసలు విషయం తెలియచేసి వెళ్ళు అన్నాడు. కళ్యాణ్ మాట ప్రకారం అతడు తను పెంచుకుంటున్న లక్ష్మీ కూతురు విషయం చెప్పి తన స్నేహితుడి ద్వారా పాపని అక్కడికి రప్పించి అందరికీ చూపించాడు. అంతా ఆంజనేయ ప్రసాద్ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. రఘురామయ్య కొడుకుని చూసి గర్వపడ్డాడు. మధు చిన్నన్నయ్య కూతురుగా అంటున్న పాపని ఎత్తుకుని ముద్దాడింది. అంతా కాస్త నెమ్మది అయ్యారు. వాళ్ళకి జ్యోతిని చూడాలి అనిపించింది. కానీ కళ్యాణ్ని అడగటానికి ధైర్యం చాలలేదు. కళ్యాణ్కి తెలుసు మిన్ని మామయ్యని చూడాలి అనుకుంటుంది అని. అందుకే సీతమ్మని వెంట పెట్టుకుని ఫుల్ సెక్యూరిటీతో మిన్నీని అక్కడికి రప్పించాడు. ఆమె రావటం చూసి అంతా సంతోషపడ్డారు. మిన్నీ పెదనాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన చుట్టుకుంది. ఆయన ఆప్యాయతగా ఆమెను దగ్గరకు తీసుకుని, ఏరా తల్లి, ఎలా ఉన్నావు, నిన్ను చూడాలి అని ఎంతో అనిపించింది, కానీ కుదరలేదు అని అంటూ ఉంటే ఆమె నవ్వుతూ, నాకేం పెదనన్నా, నన్ను కళ్యాణ్ గారు బాగా చూసుకుంటున్నారు అని చెప్పి తన ఇద్దరు అన్నలు అక్కడే ఉండటం చూసి సంతోషపడింది. వాళ్ళు కూడా జ్యోతిపై ప్రేమ చూపిస్తూ, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డావు, అమ్మ నిన్ను ఒక మనిషిగా కూడా ఎప్పుడూ చూడలేదు, ఆవిడ అరాచకాలు చూస్తూ నిన్ను ఎంత హింసిస్తున్నా ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాము, మమ్మల్ని క్షమించి చెల్లాయి అంటూ ప్రేమగా పిలిచారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ వాళ్ళు ఆమెను అలా పిలిచింది లేదు. ఒక్కసారిగా ఆమెకి కన్నీళ్లు వచ్చాయి. వాళ్ళు ఓదారుస్తూ, నీ కంటిలో ఇంకెప్పుడూ కన్నీళ్లు రాకూడదు, కళ్యాణ్ గారు నీకు భర్తగా వచ్చారు, నీకు ఇంకే దిగులు లేదు, బాధపడకు అని నచ్చచెప్పారు. ఆమె అమాయకంగా అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, వీళ్ళంతా మీ అన్నయ్య వాళ్ళ పిల్లలు, నువ్వు వీళ్ళకి అత్తయ్య అవుతావురా అంటూ చెప్పాడు. మధ్యలో మధు దూరి, హలో, నేను కూడా ఇక్కడ ఉన్నాను, నేను అత్తయ్య అవుతాను, అంతేకాదు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటూ ఏదో చెప్పాలి అని విజయ్ వైపు చూసింది. విజయ్ వద్దు ఊరుకో అంటూ ఉంటే ఆమె సీరియస్ అవుతూ, వద్దు అంటావేంటి, వీళ్ళు ఇప్పుడప్పుడే ఇండియాలో ఉండేటట్టు లేరు, నా పెళ్ళికి అయినా ఉంటారో లేదో, ఎలాగూ కాగితాల పెళ్ళేగా, ఆ అమ్మ చేస్తే ఒప్పుకోదు, మరి ముందుగా చెప్పుకోవద్దా, ఏంటి అన్నలు, మీ ముద్దుల చెల్లికి కాబోయేవాడు ఇదిగో సైకిల్ చేస్తున్న డార్క్ మ్యాన్, అదే నేను ముద్దుగా పిలుచుకునే కాఫీ పొడి అంటూ కన్ను కొట్టి విషయం చెప్పింది. అంతే, అంతా ఆశ్చర్యపోయారు. కళ్యాణ్ నవ్వుతూ మిన్నీని దగ్గరికి తీసుకుని అక్కడ కూర్చుంటూ ఉన్నాడు. మిన్నీ నవ్వుతూ ఉంది. రఘురామయ్య గారు కలుగ చేసుకుని, నాకు ముందే తెలుసు మీ సంగతి, మొత్తానికి మీ అమ్మకి ఇప్పుడు తగిలిన షాకులు అన్నిటికంటే పెద్ద షాక్ మీ పెళ్లితో ఎదురు కాబోతుందన్నమాట అంటూ నవ్వాడు. మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతూ, మీ జోడి చాలా బాగుంది, పెద్దన్నయ్య అక్కయ్య బావ కూడా ఓకే అంటారులే, మా మధు మీ ఇంటికి వస్తుంది అంటే ఇంకా మాకు ఏ దిగులు లేదు అని నవ్వుతూ తమ అంగీకారం తెలియజేశారు. అందులో ఆంజనేయ ప్రసాద్ టెన్షన్ మర్చిపోయి కాస్త కామెడీ చేస్తూ,
విజయ్ బా, నీ సాలిడ్ బాడీతో నా చెల్లిని పడేశావా? సూపర్ బాడీ, నేను జిమ్ చేయాలి, నీలా అవ్వాలి అంటూ అతన్ని గట్టిగా పట్టుకుని బిగించాడు. విజయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, బాబు చిన్నబావ మరిది, కాస్త నీ నీరసం ఆపవా, పిల్లలు చూస్తున్నారు అంటూ తప్పించుకుని, అందరి అంగీకారం వచ్చిందిగా, కాస్త నీతో మాట్లాడాలి, నాతోరా అంటూ మధుని తీసుకుని నెమ్మదిగా ఎస్కేప్ అయ్యాడు. మిన్ని అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది. అంతలో ఫారిన్లో ఉన్న గాయత్రి, శివప్రసాద్ ఫోన్ చేసి అమ్మ తమకి వార్నింగ్ ఇచ్చిన సంగతి చెప్పారు. అంతా విన్నవాళ్ళు అందులో వింతేముంది కానీ అసలు వింత ఏమిటి అంటే అని మధు, విజయ్ లవ్ విషయం చెప్పారు. వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. కళ్యాణ్ కలుగు చేసుకుని, నేను ఉన్నాగా, మీరెవరూ టెన్షన్ అవ్వకండి, మీ అమ్మగారికి కోపం నా మీద, నా భార్య మీద, సో ఆవిడ మిమ్మల్ని ఏమీ చేయదు, వీలైనంత త్వరగా వివాహం జరుగుతుంది, ఆలోగా ఆంజనేయ ప్రసాద్, వరప్రసాద్ ఫ్యామిలీ చేరవలసిన చోటుకు చేరుకుంటారు, నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది అని నమ్మకంగా చెప్పాడు. అంతా అమ్మయ్య అనుకున్నారు. ఆంజనేయ ప్రసాద్ అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నా అని అక్కడి సంగతులు చెబుతున్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, నీ ప్రయాణం రేపే, అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను, ఓకే, ఇంకా మళ్ళీ సూసైడ్ లాంటి పనులు చేయకు అని కాస్త స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ, నాకు అవసరం ఏముంది, ఇంకా పెళ్ళి అనే ప్రసక్తి రానే రాదు, నా పాప నేను సంతోషంగా బ్రతికేస్తాం, మమ్మల్ని మీరే కాపాడారు అంటూ ఉంటే, కళ్యాణ్, మీరు ఇద్దరే అని ఫిక్స్ అవ్వకు, నీకు తగ్గ భార్యని లైఫ్లోకి తప్పకుండా వస్తుంది, నువ్వు నిరాశ చెందక అని చెబుతూ ఉన్నాడు. రఘురామయ్య ఫోన్ మోగింది. చూడపోతే ఇంటి నుంచి ఏమై ఉంటుంది అని కాల్ లిఫ్ట్ చేశాడు. అవతలి సూరిబాబు, అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు అని చెప్పాడు. అంతే. రఘురామయ్య కంగారుగా అక్కడ వాళ్ళకి విషయం చెప్పకుండా, ఇంక నేను వెళ్ళాలి అంటూ జ్యోతిని ప్రేమగా చూస్తూ, వస్తారా అంటూ వెళ్ళిపోయారు. కళ్యాణ్ ఏదో జరిగే ఉంటుంది అని అంచనా వేస్తూ ఉంటే, వరప్రసాద్ తను కూడా దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, నా భార్య బిడ్డలతో అక్కడే సెటిల్ అవుతాను అని చెప్పాడు. కళ్యాణ్ అందుకు ఏర్పాట్లు చేస్తాను అని మాట ఇచ్చాడు. మిన్ని పిల్లలతో కలిసి ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంది. కళ్యాణ్ ఆమెను చేరుకుని, ఇంక వెళదామా అని అడిగాడు. ఆమె సరే అని నవ్వుతూ అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి కళ్యాణ్తో వెళ్ళిపోయింది. హాస్పిటల్లో అఖిలాండేశ్వరి బీపీ పెంచుకుని అడ్మిట్ అయ్యింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు రఘురామయ్య. ప్రస్తుతం ఆవిడికి స్పృహ లేదు. ఆంజనేయ ప్రసాద్ మరుసటి రోజు ప్రయాణంకి సిద్ధమయ్యాడు. అతడి పాపతో ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. మధు అమ్మకి హెల్త్ బాలేదు అని తెలుసుకుని బాధపడింది. బట్ అన్నీకి విషయం చెప్పలేదు. చెబితే తను వెనక్కి వస్తాడు, మళ్ళీ ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. అందుకే ఆమె కూడా మమ్మీ విషయం చెప్పలేదు. డాక్టర్స్ బీపీ ఎక్కువ ఉంది, కానీ ప్రమాదం ఏమీ లేదు అనడంతో ధైర్యంగా ఆమె ఎయిర్పోర్టుకు వచ్చింది. ఆంజనేయ ప్రసాద్ కళ్యాణ్కి, విజయ్కి ధన్యవాదాలు చెబుతూ, నాన్నగారు రాలేదు, బహుశా అమ్మ కోపం తెచ్చుకుంటుంది అని ఆగిపోయి ఉంటారు, నేను ఫోన్ చేసి తర్వాత మాట్లాడతాను అని అందరికీ వెళ్ళొస్తా అంటూ ఫ్లైట్ ఎక్కాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వి ఆల్ ది బెస్ట్ అంటూ ఇంకో వ్యక్తికి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అక్కడ అంతా నిట్టూరుస్తూ వెనక్కి వచ్చారు. కళ్యాణ్ వరప్రసాద్ ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటూ అతడికి చెప్పాల్సింది చెప్పి పంపించాడు. మధు, ఇక నుంచి ప్రెషర్ ఎక్కువవుతుంది, నువ్వు ఫేస్ చెయ్యాలి, తప్పదు. ఇంతకీ మీ మమ్మీకి ఎలా ఉంది, మెలకు వచ్చిందా అని అతడికి విషయం తెలుసు అన్నట్టు అడిగాడు. మధు దిగులుగా, ఇంకా హాస్పిటల్లో ఉంది, బట్ సీరియస్ ఏమీ కాదు అన్నారు అని చెప్పింది. కళ్యాణ్ ఆమెను ఇబ్బందిగా చూస్తూ, సారీ, జరిగేది తప్పటం లేదు అన్నాడు. ఆమె అర్థం చేసుకుని సరే అంటూ సైలెంట్ అయ్యింది. ఆంజనేయ ప్రసాద్ ఫ్లైట్ ఎక్కాడు. అతడి పాపతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. అతడి పక్కనే అతడికి పరిచయం ఉన్న హైమా కూడా కూర్చుంది. ఆమె పై చదువుల కోసం యూనివర్సిటీలో జాయిన్ అయ్యేందుకు వెళుతుంది. తల్లి తండ్రి సంతోషంగా పంపించారు. ఆమె ప్రయాణానికి కళ్యాణ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆమె ఆంజనేయ ప్రసాద్ని గమనించలేదు, కానీ అతడు ఆమెను గుర్తుపట్టాడు. అతడికి ఆమె పట్ల ఎంతో గౌరవం ఉంది. అందుకే అతడే ఆమెను విష్ చేస్తూ, హాయ్ అండి, ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు. అప్పుడు చూసింది ఆమె అతడి వంక. ఆమె చిన్నగా నవ్వి బావున్నా అన్నట్టు తలాడించి మౌనంగా కూర్చుంది. ఆ ఇరువురి మధ్య ఉన్న పాప ఆమెను నవ్వుతూ చూస్తుంది. హైమా పాప నవ్వు చూసి ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఏం పేరు, ఏం చదువుతున్నావు అంటూ క్లోజ్ అయ్యింది.
ఆంజనేయ ప్రసాద్ ఆమె వంక ఆసక్తిగా చూస్తూ, ఎక్కడ ఉంటున్నారు, ఒకరే వెళుతున్నారా అని అన్ని విషయాలు చొరవగా అడుగుతూ ఆమె చెప్పే వరకు విడిచిపెట్టకుండా తెలుసుకుని అతడు ఉండేది ఎక్కడో చెప్పి ఆమెకు ఎటువంటి హెల్ప్ అయినా తాను చేస్తాను అని అప్పుడప్పుడు పాపని చూసేందుకు వచ్చి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. ఆమె అతడి మనసులో ఏముందో, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఏమీ పట్టించుకోలేదు. కళ్యాణ్ అన్నయ్యకి కావలసిన వారు మంచివారు అని కళ్యాణ్ అన్నయ్య ముందే చెప్పారు. అందుకే ఆమె నమ్మకంగా అలాగే అని మాట ఇచ్చింది. ఇంకా వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది. కళ్యాణ్ అంతా ముందుగా ఆలోచించే వాళ్ళ ప్రయాణం ఏర్పాటు చేశాడు. వరప్రసాద్ కూడా అనుకున్నట్టే తన భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అమ్మ మారి తనని రమ్మన్న వరకు తిరిగి రాను అనుకున్నాడు. అందరూ అదే మాట మీద ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో అఖిలాండేశ్వరి వద్ద ఆమె భర్త, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఇదంతా విఆర్ తెలుసుకున్నాడు. ఇప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చేలా సలహా ఇచ్చాడు. అందుకే ఆమెను పరామర్శించే పనిలో హాస్పిటల్కి చేరుకున్నాడు. విజయ్ జగన్నాథన్ దగ్గర వర్క్ చేసే సుబ్రహ్మణ్యం ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ పిలవటంతో అతన్ని కలిసే పనిలో ఉన్నాడు. జగన్నాథం వద్ద వర్క్ చేస్తున్న సుబ్రహ్మణ్యం విజయ్ కోసం ఒక లోన్లీ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాడు. విజయ్ తనని ఎవరూ ఫాలో చేయకుండా జాగ్రత్తలు తీసుకుని అతడి వద్దకు వచ్చాడు. విజయ్ రావటం చూసి అతన్ని తనతో రమ్మని చెప్పి ఒక పాత ఇంటికి తీసుకువెళ్ళాడు. విజయ్ తనకంటే ఎక్కువ జాగ్రత్తలు సుబ్రహ్మణ్యం తీసుకుంటున్నాడు. బహుశా జగన్నాథం వల్ల తనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేమో అనుకుని అతడితో వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం అతన్ని కూర్చోపెడుతూ, డిఎస్పి గారు, మీకు ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా కాంప్లికేటెడ్, ఇంకా పెద్ద స్టోరీ. అందుకే మూడో మనిషికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ ఆయాసంగా కూర్చున్నాడు. విజయ్ అర్థం చేసుకుని, సరే ఇంతకీ విషయం ఏంటి చెప్పు అని అడిగాడు. సుబ్రహ్మణ్యం చెప్పటం మొదలుపెట్టాడు. ఇది ఒక రాయల్ ఫ్యామిలీ స్టోరీ సార్. మా జగన్నాథం గారు 30 ఏళ్ల క్రితం విక్రమసింహం మృణాలిని దేవి అనే రాజవంశీయులకి అడ్వైజర్గా ఉండేవారు. వాళ్ళ ఆస్తిపాస్తులు, పూర్వీకుల నుంచి సంక్రమించిన అన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ మా లాయర్ గారికి తెలుసు. విక్రమసింహ పేదలకు చాలా ప్రాపర్టీస్ పంచిపెట్టేవారు. మంచి కార్యాలు చేసేప్పుడు లీగల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం జగన్నాథం బాధ్యతగా వారు నియమించారు. అన్ని విషయాలు రాజావారు జగన్నాథంకి చెబుతూ ఆయన సలహాలు తీసుకుంటూ ఉండేవారు అంట. ఆ కుటుంబ సభ్యులకు జగన్నాథం అంటే ఎంతో నమ్మకం. అందుకే ఎలాంటి దాపరికం లేకుండా ప్రతి విషయం లాయర్కి చెప్పేవారు. కొన్నేళ్లుగా ఆయన మంచివాడిగా వాళ్ళకి సహకరిస్తూ లాయర్ వృత్తిరీత్యా నమ్మకంగా నడుచుకునేవాడు. ఎన్ని దానాలు ఇచ్చినా ఇంకా లెక్కలేని ఆస్తి సంపద రాజావారి వద్ద ఉంది. రావు బహదూర్ గారు ఒక్కగానొక్క కూతురు మృణాలిని దేవికి తన యావదాస్తిని రాసి ఇచ్చారు. కొన్ని మణుగుల బంగారం ఆవిడకు పుట్టింటి నుండి వచ్చింది. ఆమె ఆస్తికి గార్డియన్గా రాజావారు ఎన్నుకోబడ్డారు. తన భార్య ప్రాపర్టీ, తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ప్రాపర్టీ అంతా కలిపితే లెక్కలేనంత సంపదగా ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ విషయం పక్కన పెడితే ఒక్క మృణాలిని దేవి ఆభరణాల లెక్క, ఆమెకు వచ్చిన గోల్డ్ బార్ వివరాల పత్రం చాంతాడు అంత ఉంటుంది అంట. సుమారు 500 కేజీల బంగారం రాణిగారి వంతు అనుకోవచ్చు. మరి రాజావారి వంతు ఎంత ఉంటుందో చెప్పలేము. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగల్లో భద్రపరిచిన విధంగా రాజావారు ఆ బంగారం అంతా ఎంతో భద్రంగా ఎక్కడో ఉంచారు. దాన్ని ప్రజలకి ఉపయోగించాలి అనేదే ఆయన ఆలోచన అంట. అలాగే ఎక్కడ పొరపాటు జరగకుండా గోల్డ్కి సంబంధించిన లెక్కలు ఎంతో వివరంగా పత్రాలలో లెక్కించారు. ఇంకా ల్యాండ్ ప్రాపర్టీస్ వివరాలు చెప్పటానికి ఒక రోజు పడుతుంది. అన్ని ఎకరాల భూములు, భవనాలు, పొలాలు, తోటలు ఉన్నాయి వారికి. అంటే రాజావారు రాణివారికి ఎంత సంపద ఉందో ఊహించండి. కానీ ఎంత ఉన్నా వాళ్ళకి పిల్లలు లేకుండా పోయారు. ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు. అందుకే ఆస్తిని పేదలకి పంచిపెడుతూ వస్తున్నారు. ఎంత పంచినా తరగని ఆస్తి వాళ్ళకి ఉంది. అదే సమయంలో విక్రమసింహ గారి స్నేహితుడు రఘురామయ్య అఖిలాండేశ్వర్ని వివాహం చేసుకున్నాడు. అతడికి పిల్లలు పుడుతున్నారు. కానీ రాజావారికి పిల్లలు లేరు. ఇంకా చేసేది లేక తమ ఆస్తిని సగం స్నేహితుడైన రఘురామయ్య పిల్లలకు రాసి ఇచ్చేయాలని, మిగిలింది పేదలకి పంచిపెట్టాలి అని నిశ్చయానికి వచ్చారు. ఆ క్రమంలో విక్రమసింహ ఆజ్ఞతో జగన్నాథం అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే రాణి మృణాలిదేవి గర్భవతి అయ్యింది.
రాజావారు మొదట అనుకున్న కార్యాలు తాత్కాలికంగా ఆపించారు. లక్ష్మీనారాయణ గారి పూజ ప్రభావం వలన తమకి సంతానం కలుగుతుందని, వాళ్ళకి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అని నమ్మకంగా పుట్టిన అమ్మాయికి భర్తని కూడా ముందుగా ఎన్నుకుని ఆమెకు 21 సంవత్సరాలు రాగానే ఆస్తి అంతా ఆమె భర్తకి చెందేలా ఆమెను అతడే కంటికి రెప్పలా కాపాడుతూ గార్డియన్గా తాము చేయాలి అనుకున్న మంచి కార్యాలు అన్నిటినీ తమ అల్లుడు గారు పూర్తి చేయాలి అని సర్వహక్కులు అతడికి సంక్రమించే విధంగా ఎంతో నమ్మకంగా వీలునామా రాయించారు విక్రమసింహ మృణాలినీదేవి గారు. అలా వీలునామా రాయటం వలన ఆస్తులో చిల్లిగవ్వ కూడా వేరొకరికి చెందే అవకాశం లేకుండా పోయింది. పొరపాటున రాజా దంపతుల మరణించిన ఆ ఆస్తి అంతటికీ తమ బిడ్డకి భర్త అయిన వారి అల్లుడే హక్కుదారి అన్నట్టు అంతవరకు ఆస్తికి దత్తత అనేది ఎవరూ లేకుండా, పూచకు పుల్ల కూడా ఎవరికీ అమ్ముకునే అర్హత లేకుండా, దానంగా ధర్మంగా కూడా ఎవరికీ ఇచ్చే అవకాశం లేకుండా, తమతో కలిసి ఉండే మా కుటుంబ సభ్యులకి ఆస్తిని అనుభవించే అవకాశం మాత్రమే ఉండాలి అని స్ట్రాంగ్ వీలునామా రాయటం జరిగింది. ఈ వీలునామా జగన్నాథం గారి సమక్షంలో రాయించిన ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ ఇంకా ప్రాపర్టీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సుప్రీంకోర్టు లాయర్ పద్మభూషణ్ వద్ద ఎంతో జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. ఆ వీలునామా విషయం ఇంకో 3 నెలల్లో అంటే రాబోయే ఉగాది నాటికి పద్మభూషణ్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. గవర్నమెంట్ సమక్షంలో రాజా దంపతుల కుమార్తెని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరైతే వారికి ఆస్తిని అందివ్వటం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వివరాల ప్రకారం అందులో ఉన్న అన్ని ప్రాపర్టీస్ వివరాలు ఇంకా భద్రపరిచిన గోల్డ్ అంతటిని ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని రాజావారి అల్లుడి గారికి ఇవ్వాలి. ఇది రాజా దంపతుల వీలునామా విషయం అని ఒక్కసారిగా విజయ్ షాక్ అయ్యే విషయం చెప్పాడు. అంతే విజయ్ షాక్ అవుతూ, ఓ మై గాడ్, అంటే రాజావారు ముందుగానే ప్రమాదం ఊహించి ప్రాపర్టీ వీలునామా రాయటం జరిగింది. ఆస్తిని కాపాడేవాడు తన అల్లుడిగా భావించి అతడు వచ్చే వరకు విషయం బయట పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమాట. కానీ వీలునామా రాయించిన వారు ఈ లోకంలో లేరు. పద్మభూషణ్ గారు తనని నమ్మి బాధ్యత అప్పచెప్పిన రాజావారి వీలునామా విషయం గడువు నాటి వరకు బయట పెట్టకుండా ఉన్నారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక లాయర్గా అది అతడి ధర్మం. ఇక్కడ అర్థం కానిది ఏమిటి అంటే అసలు విషయం తెలిసిన జగన్నాథం ఇన్నేళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అతడికి పద్మభూషణ్ గారు ఆర్డర్ వేశారా సీక్రెట్ బయట పడకూడదు అని? అసలు నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగాడు విజయ్. అతడు నిట్టూరిస్తూ, సార్, నేను మా సార్ని ఫాలో చేశాను. ఒక అసిస్టెంట్ లాయర్లా కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్లా మారి నిఘా పెట్టాను మీకోసం. ఆయన తరచుగా అఖిలాండేశ్వరిని కలుస్తూ ఉన్నారు. ఒకరోజు ఆవిడ చాలా ఆవేశంగా మా సార్ని మీట్ అయ్యింది. నేను ఆయన్ని ఫాలో చేస్తూ చాటుగా ఉండి వాళ్ళ మాటలు విన్నాను. అప్పుడే తెలిసింది మా లాయర్ గారు పద్మభూషణ్ గారి ఆర్డర్ ప్రకారం ఏమీ సైలెంట్గా లేరు. ఎప్పుడైతే వీలునామా జగన్నాథం గారికి అప్పచెప్పకుండా ఆయన మీద నమ్మకం లేనట్టు సుప్రీంకోర్టు లాయర్ని పిలిచి వీలునామా రాయించారో ఆయనకు మొత్తం పేపర్స్ అందచేసి జాగ్రత్త చేయమని చెప్పారు. అప్పుడే జగన్నాథం మైండ్ దారి తప్పింది. తనని కాదు అని వేరే లాయర్ మీద నమ్మకం ఏర్పరచుకున్న రాజావారి మీద కోపం తెచ్చుకున్నాడు జగన్నాథం. మొత్తం పని పూర్తి కాగానే జగన్నాథం ఆలోచించాడు. ఈ వీలునామా వలన నష్టం ఎవరికి జరుగుతుంది తెలుసుకుని వారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎవరో కాదు, అఖిలాండేశ్వరి. ఆమె మృణాలిని తల్లి కావటం తట్టుకోలేకపోయింది. ఎన్నో ఎత్తులు వేసి ఆమె కడుపులో బిడ్డని తొలగించాలి అనుకుంది, కానీ కుదరలేదు. అదే సమయంలో రాజావారి లాయర్ తనతో సీక్రెట్గా మాట్లాడాలి అని పిలవటం ఆవిడని ఆలోచించేలా చేసింది. అందుకే తన అన్ని పనుల్లో తోడుగా ఉండే వెంకటరత్నముని కూడా వెంట పెట్టుకోకుండా జగన్నాథముని తోటలో కలిసింది. అక్కడ అతడు చెప్పిన విషయాలు విని రగిలిపోయింది. తన సంతానంకి సగం ఆస్తి రాస్తాను అనుకున్న రాజావారు సొంత బిడ్డ పుట్టబోతుంది అని తెలుసుకుని మా పిల్లలకి ఇస్తాను అనుకున్నది ఇవ్వటానికి ముందుకు రాలేకపోయాడు. తన భార్యకి ఆడపిల్లే పుడుతుంది అని నమ్మకంగా వీలునామా రాయించాడు. అతనికి వచ్చే అల్లుడు గారు ఆస్తికి హక్కుదారి అంటే అంతవరకు మేము బిచ్చగాళ్ళలా రాజా దంపతుల ముందు చేతులు చాచుకుని ఉండాలి. ఆ తర్వాత కూడా వచ్చిన అల్లుడు వేసే ముష్టి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. వాడు ముష్టైనా వేస్తాడో లేక ముష్టి వాళ్ళం అన్నట్టు బయటకు తోస్తాడో ఎవరికి తెలుసు.
ఎన్నో దాన ధర్మాలు చేసిన రాజావారే కడుపు తీపి రుచి చూసి చేయి వెనక్కి తీశారు. అలాంటిది వాడి అల్లుడు ఉన్న పళంగా ఆస్తి వచ్చి పడితే వాడు ఇంకెంత దూరం ఆలోచిస్తాడు? వీల్లేదు. ఆ మృణాలిని తల్లి కావటానికి వీల్లేదు. అసలు రాజావారికి పిల్లలు లేకుండా పోతే ఆ వీలునామా ఎందుకు పనికిరాదు? అసలు ఆ రాజా దంపతులు లేకుండా పోతే ఆస్తి మొత్తం నా చేతిలోనే ఉంటుంది అని ఆలోచించింది. కానీ జగన్నాథం ఆవిడ ఆశలు నీరు కార్చాడు. రాజా దంపతులకు పిల్లలు లేకుండా పోయి వాళ్ళు కూడా పోతే ఆస్తి అంతా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటారు. అక్కడ ఉన్నది మామూలు వాడు కాదు. పద్మభూషణ్ అడ్వకేటెడ్గా ఎంతో మంచి పేరు ఉన్న సిన్సియర్ వ్యక్తి. సో ప్రస్తుతం ఆ మృణాలిని కడుపున బిడ్డ పుట్టడమే మంచిది. ఆమె భర్తగా రావలసిన వాడు నీ చేతిలో మనిషి అయితే అంతా నీకే వస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆ రాజావారు నన్ను అవమానించారు. ఎన్నో ఏళ్లుగా ఆయనకి నమ్మిన బంటులా ఉండే నన్ను కాదు అని ఆ పద్మభూషణ్కి బాధ్యత అప్పచెప్పారు. అందుకే నేను నీకు విషయం చెప్పాను. ఆస్తి నువ్వు కైవసం చేసుకుంటే నాకు అందులో షేర్ ఇవ్వాలి. ఇస్తావులే, అన్ని లీగల్ ఏర్పాట్లు నేనే చూసుకుంటానుగా. కాకుంటే 20 ఏళ్ళు ఆగాల్సిందే అన్నాడు. ఆవిడ ప్లాన్ చేసింది. వాళ్ళ మధ్య డీల్ కుదిరింది. అనుకున్నట్టే ప్లాన్ చేసి ఇంట్లో ఉండే లక్ష్మీనారాయణ కుటుంబాన్ని వెళ్ళగొట్టింది. ఆ వెంటనే రాజావారు యాక్సిడెంట్లో మరణించారు. విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజున లక్ష్మీనారాయణ యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రశ్నించేవాళ్ళు లేకుండా పోయారు. అంతా వెంకటరత్నం సహకారంతో అఖిలాండేశ్వరి చేయిస్తున్న ఆడించేది మాత్రం జగన్నాథం. అతడు ఇచ్చే సలహాతో అఖిలాండేశ్వరి వెంకటరత్నంని ఉపయోగించుకుని ఇద్దరి అడ్డు తొలగించుకుని ఇంకా జరగాల్సింది చూడాలి అనుకుంటూ ఉంది. ఘోరం జరిగిపోయింది. రాజావారు మరణించారు. ఆ దారుణం భరించలేని మృణాలిని మంచం పట్టింది. కాన్పు జరిగే వరకు ఆమెను సూటిపోటి మాటలు అంటూ భయం అనే ఆయుధంతో ఆమెకు నరకం చూపించింది అఖిలాండేశ్వరి. రఘురామయ్య గారికి మృణాలినీదేవి వేడుకుంది. తనకు పాప పుడుతుంది అని, ఆమెకు జ్యోతిర్మయ్య అని పేరు పెట్టి పెంచి పెద్దని చేయమని, దూరమైన నా తమ్ముడు కళ్యాణ్ నారాయణ తిరిగి వస్తాడు అని, పాపకి అన్నీ తానే అయి భార్యను చేసుకుంటాడు అని, తమ ఆశ నెరవేరేలా చూడమని కోరుకుంది. ఆయన సరే అని మాట ఇచ్చారు. ఆ మాటలు విన్న వెంకటరత్నం ఆవేశంగా, ఇంకా ఈ మృణాలిని ఆమె కడుపులో ఉన్న బిడ్డని చంపి పారేస్తే ఆస్తి అంతా నా చెల్లికి, ఆమె ద్వారా నాకు వస్తుంది. ఇద్దరం సగం సగం పంచుకోవచ్చు అనుకున్నాడు. అదే విషయం అఖిలాండేశ్వరిని అడిగాడు. ఎందుకు మృణాలిని ఇంకా ఉండనిచ్చావు? ఆమె కూడా పోతే పీడ పోతుందిగా అని. అందుకు అఖిలాండేశ్వరి ఒప్పుకోలేదు. కారణం వీలునామా. అదే లేకపోతే రాజావారు పోయిన బెంగతో రాణిగారు ఆత్మహత్య చేసుకున్నారు అని అందరినీ నమ్మించి ఎప్పుడో చంపేసేది. ఆ విషయం తెలియని వెంకటరత్నం ఆవేశపడుతుంటే ఆపు చేసి అసలు విషయం చెప్పకుండా, ఆవేశం వద్దు అన్నయ్య, ముందైతే బిడ్డను పుట్టని, తొందర ఏముంది? పుట్టే బిడ్డ భూమి మీద ఉండాలిగా, అప్పుడే రాజా దంపతుల కోరిక నెరవేరేది అని అడ్డుకుంది. అంతే. వెంకటరత్నంకి అనుమానం వచ్చింది. చెల్లెలు తన వద్ద ఏదో దాస్తుంది అనిపించింది. అందుకే నిఘా పెట్టాడు. ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు. రోజులు గడుస్తున్నాయి. తెల్లవారితే శుక్రవారం. మృణాలిని తమ కులదైవం నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ ఉంది. స్వామి, నాకు శక్తి లేదు. లేచి పూజ గదికి రాలేక ఇక్కడే నిన్ను ప్రార్థిస్తున్నాను. నా భర్త ఇలాంటి పరిస్థితి ముందుగా ఊహించి వీలునామా రాశారు. లేదు అంటే నా కడుపులో బిడ్డ భూమి మీద పడకముందే ప్రాణాలు వదిలేసేది. నాకు తెలుసు, నేను ఎంతో సమయం బ్రతకను. కానీ నా బిడ్డ బ్రతకాలి. నువ్వే దానికి రక్ష కావాలి. దానికి భర్త అయ్యి చేయి పట్టుకునే నా తమ్ముణ్ణి ఇక్కడికి నువ్వే రప్పించాలి. వారిద్దరూ మా కలలు నెరవేర్చాలి అని వేడుకుంటూ ఉంటే చాటుగా అదంతా విన్న వెంకటరత్నం ఆవేశంగా అఖిలాండేశ్వరిని నిలదీయాలి అనుకుని ఆలోచించాడు. తన చెల్లెలు నిజం దాచింది అని అర్థం చేసుకుని అసలు వీలునామాలో ఏముందో తానే తెలుసుకోవాలి అని ఇంట్లో అవసరాలకు ఉపయోగించే డబ్బు, బంగారం ఉంచే లాకర్ పగలగొట్టాడు. అందులో ఉన్న బంగారం, డబ్బు కింద పడ్డాయి. వాటితో పాటు రాజావారు రాయించిన వీలునామా డూప్లికేట్ పేపర్స్ అందులో ఉన్నాయి. వెంకటరత్నం డబ్బు, బంగారం వదిలేసి ఆ పేపర్స్ తెరిచి చదవటం మొదలుపెట్టాడు. అతడికి మేటర్ అర్థమైంది. మృణాలిని కడుపున బిడ్డ పుట్టి 20 ఏళ్ళకి వివాహం జరగాలి. ఆ తర్వాత ఆమె భర్తకి ఆస్తి మొత్తం చెందుతుంది. మధ్యలో ఎలాంటి పొరపాటు జరిగినా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అంతే. మైండ్ బ్లాక్ అయ్యింది.
అతడు ఆశ్చర్యంగా, ఇంత కథ ఉందా? అందుకే చెల్లాయి నాతో విషయం చెప్పకుండా పుట్టబోయే బిడ్డని చంపకుండా ఉండనిస్తుందా? మరి నాతో ఎందుకు విషయం చెప్పలేదు? నా దగ్గర ఏంటి సీక్రెట్? అంటే తను నన్ను మోసం చేయాలి అని చూసిందా? అన్ని నేరాలు నా చేత చేయించి చివరికి నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి అఖిలాండేశ్వరి వచ్చి వెంకటరత్నం చేతిలో పేపర్స్ లాక్కుని సీరియస్ అవుతూ, ఏం చేస్తున్నావు? లాకర్ పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అడిగితే నీకు ఎంత కావాలి అన్నా నేను ఇస్తానుగా అని అడిగింది. వెంకటరత్నం అరుస్తూ, ఏంటి ఇచ్చేది? ఇవ్వటానికి నీ దగ్గర ఏముంది? బిచ్చం తప్ప. ఆస్తి అంతటికీ హక్కుదారి రాజా దంపతుల అల్లుడు ఆ కళ్యాణ్ నారాయణ. అవునా? మరి నువ్వు నాకేమిస్తావు అన్నాడు. ఆవిడ సీరియస్ అవుతూ, వాడెక్కడ ఉన్నాడు? వాడి బాబు చచ్చాడు. వాడి తల్లి వాడిని తీసుకుని ఊళ్ళు పట్టుకుపోయింది. మళ్ళీ ఇటువైపు వచ్చే ప్రయత్నం చచ్చినా చేయదు. ఇంకా వాడే మల్లుడు అవుతాడు. నువ్వేం టెన్షన్ అవ్వకు అంటూ సర్ది చెబుతుంటే వెంకటరత్నం మరింత గట్టిగా అరుస్తూ, వాడు కాకపోతే ఇంకో గొట్టంగాడు ఆ పుట్టే పిల్లని పెళ్లి చేసుకుని రాజు అయ్యి ఆస్తిని లాక్కుంటాడు. అలాంటి దిక్కుమాలిన వీలు రాశాడు విక్రమసింహ. మరి నీకేం దక్కుతుంది? నువ్వు నాకేమిస్తావు? అయినా ఇంత పెద్ద విషయం దాచి నా చేత 2 హత్యలు ఎందుకు చేయించావు? అసలు నీ ప్లాన్ ఏంటి అని ఆమె మీదకి గొడవకు దిగాడు. అప్పుడే అక్కడికి రఘురామయ్య వచ్చారు. లాకర్ పగలగొట్టి డబ్బు బంగారం నేల మీద పడి ఉంది. వెంకటరత్నం చేతిలో ఐరన్ రాడ్ ఉంది. భర్త రాక చూసి అఖిలాండేశ్వరి పేపర్స్ దాచిపెట్టి కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. తన సొంత అన్న తన ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు అని అడ్డుకుంటూ ఉంటే తనతోనే గొడవ పడుతున్నాడు అంటూ ఉంటే వెంకటరత్నం షాక్ అయ్యి, బావా అది కాదు, విషయం వేరే ఉంది, నేను చెప్పేది విను అంటూ అసలు విషయం బయట పెట్టాలి అని చూశాడు. అదే సమయంలో రఘురామయ్య ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడ్డారు. తలకి గాయమైంది. వెంకటరత్నం చేతిలో ఐరన్ రాడ్ కింద పడేసి బావా అంటూ ఆయన్ని పట్టుకున్నాడు. పనివాళ్ళు అదే చూశారు. వెంటనే అఖిలాండేశ్వరి పోలీసులకి సమాచారం అందించింది. వాళ్ళు రావటం, వెంకటరత్నంని అరెస్ట్ చేయటం, రఘురామయ్య గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది. అప్పుడే మృణాలినికి నొప్పులు మొదలయ్యాయి. లాయర్ జగన్నాథం డాక్టర్ని తీసుకువచ్చాడు. మృణాలిని కోరుకున్నట్టే ఆడబిడ్డకు జన్మ ఇచ్చి మరణించింది. అంతా అఖిలాండేశ్వరికి అనుకూలంగా జరిగింది. పుట్టిన బిడ్డను చంపకుండా నష్టజాతకురాలు, ఇన్ని అనర్థాలకి కారణం ఆమె అని పుట్టిన బిడ్డ మీద నింద వేసి పని వాళ్ళకి పాపని అప్పచెప్పి మృణాలిని అంత్యక్రియలు జరిపించింది. వెంకటరత్నం ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఐరన్ రాడ్తో, ఇంట్లో పనివాళ్ళు చెప్పిన సాక్ష్యంతో సొంత అన్ననే హత్యా నేరంతో అరెస్టు చేయించింది. అలాగే పుట్టిన బిడ్డ జాతకం వల్ల మీకు ప్రమాదం ఉంటుంది అని పనివాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేసింది. కొత్త పని వాళ్ళని నియమించుకుంది. రాణిగారి గదిలో వారికి సంబంధించిన అన్ని వస్తువులు, వాళ్ళ చిత్రపటాలు, వారి ఉనికిని తెలియచేసే ఆధారాలు అన్నిటినీ పడవేసి తన వద్ద ఉన్న వీలునామా డూప్లికేట్ పేపర్స్ కూడా బయటపడకుండా అందులో దాచిపెట్టి అశుభం అనే నెపం చూపి ఆ గదిని ఎవరూ తెరిచే ప్రయత్నం చేయకుండా లాక్ చేసి పెట్టింది. రాజా దంపతుల కుమార్తెకు లోకం తెలియకుండా ఒక పని మనిషి, కాదు కాదు అంతకంటే హీనంగా ఆస్తి కోసం ఇన్నేళ్ళు ఎదురు చూసేలా ఆమె తల్లి తండ్రి చేశారు అని కోపంతో హింసిస్తూ వచ్చింది అంట సార్. మృణాలిని చనిపోయాక పద్మభూషణ్కి జగన్నాథం నమ్మకంగా చెప్పాడు. విక్రమసింహ మృణాలిని వారసురాలు అఖిలాండేశ్వరి గారి వద్ద క్షేమంగా పెరుగుతుంది. ఆమెకు 20 ఏళ్ళు రాగానే వివాహం జరుగుతుంది. మీరు మీ ప్రామిస్ పూర్తి చేయవచ్చు. అంతవరకు రాజావారి వీలునామా విషయం బయట పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే యువరాణి గారిని ఆస్తి కోసం వలలో వేసుకునే ప్రయత్నం చాలామంది చేస్తారు. అలా చేస్తే ఆమెకు ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి ఆ విషయం ఇన్నేళ్ళు బయటికి రాకుండా చేశారు. ఇదంతా అఖిలాండేశ్వరి జగన్నాథం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. వాళ్ళు అనుకున్నారు, రాజా దంపతుల కుమార్తెకు తమ చెప్పు చేతుల్లో ఉన్న వాడిని ఇచ్చి పెళ్లి చేసి వాడిచే ముందుగా ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని ఆస్తి అంతటిని అఖిలాండేశ్వరి సొంతం చేసుకోవాలి అని, తనకి ఆస్తి అంతా వచ్చాక జగన్నాథంకి షేర్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు సార్, పాపం ఆ అమ్మాయి, అదే రాజావారి కూతుర్ని, ఆమెను చేసుకున్న వ్యక్తిని చంపేసి శాశ్వతంగా వాళ్ళ పీడ వదిలించుకునే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఉన్నాడు సార్.
అందుకే మీ తమ్ముడు ఏసీపీ కళ్యాణ్ గారు జ్యోతిర్మయ్యని పెళ్లి చేసుకుని వాడు ఊహించిన షాక్ ఇచ్చాడు. ఇది కూడా నేను విన్నానులేండి. 3 నెలల్లో పద్మభూషణ్ గారు వీలునామా విషయం పబ్లిసిటీ చేయటం జరుగుతుంది. ఆయనకి తెలిసింది రాజా దంపతుల కోరిక ప్రకారం కళ్యాణ్ నారాయణ జ్యోతిర్మయి భర్త అయ్యాడు అని. అందుకే ఆయన జగన్నాథంని కాంటాక్ట్ అయ్యి మెచ్చుకున్నారు కూడా. చనిపోయిన రాజా దంపతుల కోరిక నెరవేరింది. అంతా నువ్వు బాధ్యతగా నెరవేర్చావు. ఉగాది నాటికి జరగాల్సిన రిజిస్టర్ ఏర్పాట్లు అన్నిటినీ పూర్తి చేసి కళ్యాణ్ నారాయణకి ప్రాపర్టీ అందజేస్తాను అంటూ విషయం చెప్పాడు. అది విన్న ఆ ఇద్దరూ మండిపడుతున్నారు. గడువులోగా జ్యోతిని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ చేత్తో స్టాంప్ పేపర్స్పై సంతకాలు పెట్టించుకుంటే వాళ్ళ ఇన్నేళ్ల కల నెరవేరుతుంది అంట. అందుకే ఏవో ప్లాన్స్ చేస్తున్నారు అని మొత్తం విషయం చెప్పాడు సుబ్రహ్మణ్యం. అతడు చెబుతుంటే విజయ్ కళ్ళ ముందు అంతా జరిగినట్టు అనిపించింది. అతడు ఆలోచిస్తూ, ఇంత కథ ఉందా? అందుకేనా జ్యోతిని చంపకుండా ప్రపంచానికి చూపించకుండా హింసిస్తూ వచ్చింది. కానీ అనుకోకుండా కళ్యాణ్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఆవిడ కళ్యాణ్ సంతకాలు కావాలి అని పిన్నిని బ్లాక్మెయిల్ చేసింది. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. ఆవిడ కల నెరవేరదు అనుకుని సుబ్రహ్మణ్యంకి థ్యాంక్స్ చెబుతూ ఉంటే అతడు నవ్వుతూ, థ్యాంక్స్ దేనికి సార్? ధర్మాన్ని అనుసరించి న్యాయవాదిగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంత పెద్ద క్రైమ్ బయట పెట్టడానికి నేను సహకరిస్తే నా పేరు అందరికీ తెలుస్తుంది. నాకంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే కాంటాక్ట్ అవుతాను అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. విజయ్ కళ్యాణ్ని కలుసుకుని అంతా చెప్పే పనిలో ఉన్నాడు. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అఖిలాండేశ్వరి ముందుకు దిగులుగా వెళ్ళి నిల్చున్న విఆర్ సెల్వ ఎంతో ఎమోషన్ అవుతూ, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతున్నారు. ఊహించిన షాక్ ఎదురైంది. తన అన్న తన స్నేహితుడితో కలిసి వచ్చి తనని పరామర్శిస్తూ ఉన్నాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.